అండ్ ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయాలి, మొన్న జరిగిన దాంట్లో సూర్య మాట్లాడతా డైరెక్టర్ ఆయన ఏమన్నారంటే దీంట్లో 3 roles లో కనిపిస్తున్నారు రామ్ చరణ్, ఒక రోల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు లానే ఉంటారు, అంటే ఇంకొక బ్రాండ్ ఆఫ్ హీరోని రుద్దపడుతున్నాడా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియాలో అని ఒక భయం మొదలైంది. మీరు ఆలోచిస్తే ఇదే చిరంజీవి సినిమాల్లోకి వచ్చే ముందు ప్రజల కోసం, సొసైటీ కోసం విప్లవాత్మక సినిమాలు, స్టాలిన్ కానివ్వండి, ఎగ్జాంపుల్ ఇంకా ఆయన సినిమాలు గుర్తురాట్లేదు నాకు ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి దాంతో ఆయన డిఫీట్ అయిపోయి ఆయన ఎజెండాకి సరిపడా సీట్స్ రాకపోయినా కాంగ్రెస్ పార్టీలో కలుపుకుని అత్యవసరంగా ఉండి తర్వాత ఆయన మళ్ళీ పొలిటికల్ లైఫ్ గివప్ చేసేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు కమర్షియల్ మూవీస్ మీద మగ్గు చూపుకుంటూ ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. సో వీళ్ళందరూ సినిమా వాళ్ళు ప్రత్యేకంగా వెన్ దే కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే సినిమా అన్న మాధ్యమాన్ని వాడుకుని, క్రౌడ్ పులింగ్ కెపాసిటీ మాధ్యమాన్ని వాడుకుని సందేశాత్మక సినిమాలు తీసి మేము చాలా నిజాయితీ పరులు చేయగలుగుతాం సొసైటీని, మా దగ్గర ఉంటే మీరు ఉద్ధరించబడతారు, మాకు ఇంత అభ్యుదయ భావాలు ఉన్నాయి అని చెప్పి ప్రకటించుకుని చివరికి ఏం చేయకుండా వెనక్కి వెళ్ళిన బ్యాచ్ ఎస్పెషలీ మెగా కాంపౌండ్లో ఉంది. మనం ఆలోచిస్తే రైట్ నౌ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కూటమిలో ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక 7-8 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే చరిత్రని ఒకసారి, 7-8 సంవత్సరాలు కదా, ఐఎమ్ వెరీ సారీ అండి, మేబీ ఒక లాస్ట్ టైం టీడీపీ పవర్లో ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈయనే కూర్చుని స్టేజ్ మీద అక్కడ పెరుగన్నాలు తీసుకొచ్చిన సద్దన్నాలు తింటా 30,000 ఎకరాలు కావాలా, ఇంత రాజధాని అవసరమా, ఇంత అవసరమా ఇక్కడ జనాలకి, ఓ చిన్న క్యాపిటల్ కట్టుకుని 3 స్తంభాలు బాతుకుని ఒక పిల్లర్లు బాతుకుని ఇల్లు పెట్టుకోండి, దీనికి ఇంత డబ్బులు అవసరమా, ముందు ప్రజాపాలన మీద ఖర్చు పెట్టని చెప్పి ఏం ఎక్స్పీరియన్స్ ఇంత మాత్రం కూడా లేని పవన్ కళ్యాణ్ గారు మనకి ఇంత రాజధాని అవసరమా అని చెప్పి మాట్లాడటం మర్చిపోకూడదు జనాలు ఎప్పుడు. బట్ మనకు ఒక చిన్న భయం ఉండాలి, ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ గారు ఎలా వచ్చారో ఆ పార్టీ మూతపడిపోయింది, చాప చుట్టేశాడు చిరంజీవి, అది వదిలేయండి. బట్ ఇప్పుడు కొంపదీసి ఈ గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ ఏదైతే ఉందో అది గ్లోబల్ స్టార్ కింద మారిపోయింది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ కనుక వచ్చేసి ఈ సో కాల్డ్ జనసేనలో యువ జనసేన ఇంకోటి పెట్టుకుని తయారవుతాడా? పవన్ కళ్యాణ్ బతికే ఉన్నారు, ఆయన ఇంకా మన డిప్యూటీ సీఎం కింద పనిచేస్తున్నారు, హీఈస్ వెరీ హ్యాండ్సమ్ అండ్ రోమింగ్ అరౌండ్ అండ్ డూయింగ్ వర్క్ వెరీ యాక్టివ్. కానీ ఈ టైంలో కరెక్ట్గా ఇదే టైంలో అన్యాయం, నీతి, అవినీతి, పవన్ కళ్యాణ్ లాగా డ్రెస్అప్ అవటం, పవన్ కళ్యాణ్ లాగా చేయటం, ఏనుగుల్లోంచి ఒక్కొక్క మెతుకు తీసి నాకు ఆ ఒక్క మెతుకే కావాలి, ఒక్క ముద్దే కావాలనుకోవటం, ఈ కాన్సెప్ట్ సెల్లింగ్ అంతా చూస్తుంటే ఈస్ డూయింగ్ అ పొలిటికల్ ఎంట్రీ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ అ గేమ్ చేంజర్, ఇట్స్ అ పొలిటికల్ చేంజర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలో తన ఫ్యామిలీ అనుకున్నాడు, దాంట్లో చిరంజీవి రాలేడు, ఎందుకంటే మొహం చెల్లదు చిరంజీవికి.